శ్రీగురుభ్యో నమ. శ్రీ బాలాదేవ్యే నమో నమ. బ్రాహ్మణో వై సర్వా దేవతా అని చెప్తోంది శాస్త్రం. అంటే బ్రాహ్మణుడు అనేవారు సర్వ దేవతలతో సమానంగా ఉంటారని చెప్పి, కాస్తైనా బ్రాహ్మణులకి గౌరవం అనేది ఖచ్చితంగా ఇవ్వండి స్వామి. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మొన్న మధ్యాహ్న వేరే చోటికి పూజా కార్యక్రమానికి వెళ్తే కనుక, అంటే నాతో వేరే పంతులు గారు వచ్చారు. అక్కడ వస్తే ఆ ఊరు ఒక యజమాని, ఏ పంతులు మీ నాన్నడేయా అని అడుగుతున్నాడు ఆయన. కనీసం గౌరవం లేకపోతే అట్లా అడగడం కరెక్ట్ అనేది కాదు. ఆ పెద్ద వ్యక్తికి ధర్మం అనిపించుకోదు. ఎందుచేతంటే నలుగురు చూస్తున్నారు ఆ మాట అనేటప్పుడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అందులో ఇంకోటి ఏంటంటే, మనం మొన్న పోయిన నెలలో వేరే పెళ్ళికి వెళ్తే కనుక, అక్కడ ముహూర్తం దగ్గర పడుతోంది. వధూవరులు ఇద్దరు కూడా ముందుగా కూర్చోబెట్టి అక్షింతలు వేస్తున్నారు. అక్షింతలు వేసే వాళ్ళు వస్తున్నారు. ఏమా తొందరగా వెయ్యండి అంటున్నాం. వారు సమాధానం చెప్తున్నారు, ఏమన్నా ముహూర్తం ఎన్ని గంటలకని చెప్తున్నారు, మనమేమో గంట టైం ఉందని చెప్తున్నాం. గంటలో పూర్తి చేసేయండి, మొత్తం అంతా కానిచ్చేయండి అంటున్నారు. అంటే పెళ్ళి ఎలా చేయాలో, ఏ టైంకి చేయాలో, ఎట్లా చేయాలో వాళ్ళని నిర్ణయిస్తున్నారు. ఇంకొక సందర్భం ఏమిటంటే, దేవాలయంలో పరిస్థితి, మేము వచ్చే వరకు పూజా కార్యక్రమాలు చేయరాదు యజమానులు అనే మాటది. దేవుడనేవారు అందరికీ సమానం, అందరివాడు దేవుడనేవాడు. అంటే అటువంటి భగవంతుడిని నాకే కావాలి, నేనే పూజ చేసుకోవాలి, నా తర్వాతే మిగతా వాళ్ళు అనేటటువంటి మాటలు సరికావండి. తద్వారా ఇబ్బంది పడేవాడు బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణ్ణి ఇబ్బంది పెట్టి మీరేం సుఖపడతారండి? కాబట్టి మర్యాదపూర్వకంగా చెప్తున్నాను, హృదయపూర్వకంగా చెప్తున్నాను. చక్కగా బ్రాహ్మణ్ణి గౌరవించండి. చక్కగా బ్రాహ్మణుడు అనేవాడు దేవీ దేవతలతో సమానంగా అని చెప్పి శాస్త్రం చెబుతోంది. అందుకే అంటారు, దేవుడు వరమిచ్చిన పూజారి గారు వరం ఇవ్వాలని చెప్తున్నారు శాస్త్రంలో. ప్రతి ఒక్కరూ గమనించండి, బ్రాహ్మణుల్ని గౌరవించండి, సుఖంగా జీవించండి. సర్వే జనా సుఖినో భవంతు.